ప్రైజ్ ద లార్డ్. తొలకరి వాన కార్యక్రమమును క్రమం తప్పకుండా వీక్షించున్న ప్రియ బిడ్డలందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున హృదయపూర్వక వందనములు. ప్రియ బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి, మీ యొక్క అనుదిన ప్రేయర్స్ని బట్టి మేము క్షేమం, మా పరిచర్య దేవుని కృపలో ముందుకు కొనసాగిపోచున్నది. మీ సమస్యలకు, ప్రశ్నలకు యేసే జవాబు అనే బైమంత్లీ మ్యాగజైన్ కావాలని మీరెన్నో ఫోన్ కాల్స్ చేస్తూ మీ యొక్క అడ్రస్లు SMS చేస్తున్నారు. అందుని బట్టి దేవుని నామమును మహిమపరచున్నాం. మీ గురించి ప్రార్థన చేయొచ్చు. ఆ యొక్క ద్విమాస పత్రికను మీకు పంపించి ఉన్నాము. చదివి మరి ఆత్మీయ మేలులో ఆశీర్వాదాలు పొందవలసిందిగా ప్రభు నామమున కోరుచున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, యొక్క ప్రశస్తమైన సమయంలో మరి మీరు ఎంతో మీ యొక్క ఖర్చులను తగ్గించుకొని ఎంతో ఉదార స్వభావంతో తొలకరి వాన కార్యక్రమంకు స్పాన్సర్ చేయుచున్నాడు. నిజంగా దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను, మీ కష్టార్జితములను నిండారుగా దీవింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, అద్భుతకరుడా, స్తోత్రములు తండ్రి. ప్రాముఖ్యమైన సమయంలో ప్రియ బిడ్డలు ప్రభువా, ఆయా వాక్యమును వినుచుండగా వారి హృదయములలో విత్తబడిన వాక్యము ప్రభువా ఆయా తండ్రి నూరంతులుగా తండ్రి ఫలము అనుభవించినట్లు సహాయం చేయండి దేవా. తండ్రి విన్న వాక్యము ప్రభు దుష్టుడు అపవాది వచ్చి ఎత్తుకొని పోకుండా తండ్రి ఇది ఓ ప్రభా బిడ్డలు ఆయా పరలోక ఆశీర్వాదములతో నింపబడినట్లు సహాయం చేయండి. ఎంతమంది బిడ్డలు ప్రభా వాక్యమును ఆసక్తితో వీక్షించున్నారో ప్రతి బిడ్డను పేరు పేరు వరుసను దీవించండి, బలపరచండి. ఆయా సమస్త బలహీనతలు కొట్టివేయండి దేవా. ఆత్మీయంగా తండ్రి బిడ్డల్లో తండ్రి రాజ్యవ్యాప్తిగా సిద్ధపరచమని నిలువబడుచున్న నన్ను మీ పరిశుద్ధాత్మ ఆయా అభిషేకంతో నింపి బలపరిచి మీ నోటి బూరగా నన్ను వాడుకోమని మీ కృపకై వేడుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ బిడ్డలారా, పరిశుద్ధ లేఖన భాగముల నుండి కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, లేఖన భాగములలో గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు ఇక్కడ రాయిచున్న మాట ఏమనగా, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అవును ప్రియ బిడ్డలారా, మన పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, మరి అభిషిక్తుడు, గొప్ప కార్యములు చేయ దేవుడు మన దేవుడు. కాబట్టి మనము గమనించినట్లయితే లేఖన భాగములలో ప్రాముఖ్యమైన సమయంలో మరి ప్రభు వారు నీతిని ప్రేమించి ఉన్నాడు, మరి దుర్నీతిని ద్వేషించి ఉన్నాడు. 15వ కీర్తనలో యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు, నీతిని అనుసరించు నిజము పలుకువాడే. అవును ప్రియ బిడ్డలారా, హీ దట్ వాక్డ్ అప్రైట్లీ అండ్ వర్క్డ్ రైచియస్నెస్ అండ్ స్పీక్ ట్రూత్ ఇన్ హిస్ హార్ట్. మరి ఎవరైతే నిజము పలికి యథార్థముగా నీతిగా మరి నీతిని అనుసరిస్తారో వారే దేవుని యొక్క గుడారంలో అతిథిగా ఉండగలుగుతారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి లేఖన భాగములలో మనం గమనించినట్లయితే ప్రియ బిడ్డలారా, అసలు నీతిమంతుడు ఎవరు నీతిమంతులు? ఎందుకనగా ఈ భూలోకంలో లేఖన భాగంలో సెలవిచ్చున్నాయి, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మన యొక్క నీతి మురికి గుడ్డ వల్లే ఉంది అని లేఖన భాగములు జ్ఞాపకము చేయుచున్నాయి. అయితే నీతిమంతుడు ఎవరు? వ్యర్థమైన దానిని మనసును పెట్టకయు, అదేవిధంగా కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉన్నవాడే నీతిమంతుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వాడు యెహోవా వలన ఆశీర్వాదమును నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. కీర్తన గ్రంథము 24:4-5 వచనాల్లో. పరిశుద్ధ లేఖన భాగములలో ప్రియ బిడ్డలారా మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా నీతిమంతుని హేబేలు సాక్ష్యము పొందెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనంలో నేరును ఆ నీతిమంతుడిని సాక్ష్యము నిలిచి ఉన్నది. రెండవదిగా గమనించినట్లయితే నీతిమంతుడిని పేరు పొందినది నోవాహును గమనించినట్లయితే నోవాహు అతడు నీతి పరుడును, తన తరములో నిందారహితుడై ఉండెను గనుక నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం. మరి నోవాహు నీతిమంతుడిగా ఉన్నాడు, హేబేలు నీతిమంతుడనే సాక్ష్యం పొంది ఉన్నాడు. అయితే నీతిమంతుడు మనము దుర్నీతిని ద్వేషించే వారముగా, నీతిని ప్రేమించే వారముగా ఉన్నప్పుడు మన జీవితములలో నీతిని ఎప్పుడైతే మనము ఆ విధంగా నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించే వారముగా ఉంటామో నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించును. అందుచేత తన తోడి వారి కంటే దేవుడు నిన్ను హెచ్చించును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
ప్రియబిడ్డలారా, నోవాహు మరి జల ప్రళయం వచ్చినప్పుడు వారి కుటుంబాన్ని దేవుడు మరి కాపాడి ఉన్నాడంటే కేవలం అతని యొక్క నీతిని బట్టియే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి నీతి మంతుడుగా ఉన్న నోవాహు, ఈ తరములోనే నీవే నా ఎదుట నీతి మంతుడు అయి ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి అని ఆజ్ఞాపించెను. ఆదికాండం 7వ అధ్యాయము 1వ వచనంలో రాయబడి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి ఈ తరములో నీవే నీతిమంతుడవు గనక నీవు నీ కుటుంబము ఓడలో ప్రవేశించుడని యెహోవా దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడు. అయితే ప్రియబిడ్డలారా, మనము కూడా నీతిని ప్రేమించే వారముగా, దుర్నీతిని ద్వేషించే వారముగా ఉన్నప్పుడు మన యొక్క నీతి ఏ విధంగా ఉంటుంది అంటే, తోడి వారి కంటే నిన్ను ఎంత ఉన్నతముగా దేవుడు హెచ్చిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ప్రళయం లాంటి అలలాంటి శ్రమ, మరి ఎన్నో నిష్ఠూరములు బలహీనతలు వచ్చినప్పుడు కూడా వాటన్నిటి నుండి తొలగించి మనల్ని మరి ఉన్నతముగా హెచ్చించి దీవించి అభిషేకించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆనంద తైలముతో అభిషేకించు దేవుడు, హెచ్చించే దేవుడు మన దేవుడు. నీతిని మనం ప్రేమించే వారముగా ఉండాలి, దుర్నీతిని ద్వేషించే వారముగా ఉండాలి. వ్యర్థమైన దానిని మనసును పెట్టకుండా, కపటమైన మాటలు ఉచ్చరించకుండా, మన నాలుకతో మనము ఇచ్చకములు ఆడకుండా, మరి మన దేవుని సన్నిధిలో నిర్దోషమైన చేతులు, శుద్ధమైన మనస్సును కలిగి ఉన్నప్పుడు, దేవునికి ఇష్టముగా ఉన్నప్పుడు దేవుడు మనలను మరి హేబేలు వలె, నోవాహు వలె మనలను మరి ఉన్నతముగా దీవిస్తాడని ఈ ప్రాముఖ్యమైన సమయంలో ప్రభు వారి జ్ఞాపకము చేయుచున్నారు. గమనించినట్లయితే ప్రియబిడ్డలారా, కాబట్టి మనము నీతిమంతులముగా ఉండాలి. దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టమైన వారముగా, యథార్థవంతులముగా ఉండాలి. మనము దేవుని యొక్క సన్నిధిలో నీతిని అనుసరించే వారముగా ఉన్నప్పుడు మన యొక్క ఫలము భూలోకములో పరలోకములో అధికమవుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనము ఎలాగ నీతిమంతులము అగుచున్నాము అని జ్ఞాపకం చేసినట్లయితే, విశ్వాసం ద్వారా మనము నీతిమంతులము. రోమా పత్రిక 5:1-2 రాయబడి ఉన్నది, విశ్వాసం బై ఫెయిత్ వి ఆర్ రైచియస్నెస్ పీపుల్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. క్రీస్తు రక్తము ద్వారా నీతిమంతులం. బై హిస్ ప్రెషియస్ బ్లడ్ వి ఆర్ రైచియస్నెస్ పీపుల్. ప్రైజ్ ద లార్డ్. రోమా పత్రిక 5వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. అదేవిధంగా క్రియల ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో రాయబడి ఉన్నది. మరి క్రియల ద్వారా మనము నీతిమంతులము, మరి విశ్వాసము ద్వారా, క్రీస్తు రక్తము ద్వారా నీతిమంతులముగా మనము తీర్చబడుతున్నాం. దేవుని సన్నిధిలో శుద్ధమైన మనస్సు మరి మనం కలిగి ఉండాలి. కపటమైన ఆలోచనలు లేకుండా దేవుని సన్నిధి పరిశుద్ధ జీవితాన్ని మనం జీవించినప్పుడు ప్రభువారు మనలను మన తోడు వారి కంటే కూడా ఉన్నతముగా దేవుడు మనలను దీవిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్న మనము ఎల్లప్పుడూ కూడా నీతిమంతులముగా ఉండాలని ప్రభు వారు జ్ఞాపకము చేయుచున్నారు. యోబు గ్రంథము 8వ అధ్యాయంలో కూడా రాయబడినది, నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెదకిన ఎడల, సర్వశక్తులకు దేవుణ్ణి బతిమాలుకొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. అప్పుడు మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకు మహాభివృద్ధి పొందుదువు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. మరి నీవు నీతిమంతుడవై, యథార్థవంతుడవై, పవిత్రుడవై దేవుణ్ణి ఆశ్రయిస్తే మరి నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడు. ఇప్పుడైతే మనము దేవుని సన్నిధిలో నీతి, నిజాయితీతో, యథార్థతతో దేవుణ్ణి ఆయన మాటలను విని వాక్యానుసారంగా జీవిస్తామో అప్పుడు నీ యొక్క స్థితి మొదట కొద్దిగా ఉండవచ్చు, కానీ తుదకు మహాభివృద్ధి పొందుదువు. ప్రైజ్ ద లార్డ్.